given lines x secant alpha plus y cosecant alpha equal to a. X secant alpha plus y cosecant alpha is equal to a. ఇప్పుడు ఈ p అనేది ఏమని చెప్తున్నాడంటే ఈ p అనేదంట ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆరిజిన్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంట p అంటే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే p is equal to distance from 0 0 to దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఏదైతే ఈ లైన్ అయితే ఉందో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ లైన్ p అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్, ఇక్కడ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సే. డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్నే డిస్టెన్స్ అంటారు. ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఫార్ములా రాస్తున్నాను. మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c by root of a square plus b square. Modulus ax1 plus by1 plus c by root of a square plus b square. Okay? Yes, sir. ఇక్కడ ఏ అంటే ఎంత? ఏ అంటే ఎక్కడ ఉంది? ఏ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ సీకెంట్ ఆల్ఫా. ఇక్కడ నోట్ చేస్తున్నాను, పక్కన సైడ్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఏ అంటే సీకెంట్ ఆల్ఫా, ఎందుకంటే లైన్ ని కంపేర్ చేయాలి కాబట్టి. ఏ అంటే సీకెంట్ ఆల్ఫా, బి అంటే లైన్ ఎంత ఉంది అక్కడ? బి అంటే ఇది చూడండి, ఇక్కడ కొసీకెంట్ ఆల్ఫా. ఇక్కడ చూస్తున్నారా? కొసీకెంట్ ఆల్ఫా బి. సి అంటేనేమో ఈక్వల్ అవతల ఉంది. ఎంత ఉంది? ఏ. అది తీసుకొచ్చి చెప్పాలి. ఈక్వల్ ఎవరు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా, మైనస్ ఏ అని చెప్పాలి. ఇకపోతే x1 y1 ఎంత? x1 y1 ఎంత అంటే ఆరిజిన్ దగ్గర నుంచి అంటున్నాను కదా, ఆరిజిన్ అంటున్నా కదా. x1 y1 0 0, x1 y1 0 0 అంటే ఏ అంటేనేమో సీకెంట్ ఆల్ఫా, బి అంటే కొసికెంట్ ఆల్ఫా, సి అంటే మైనస్ ఏ. ఏ పాయింట్ దగ్గర నుంచో మనం డిస్టెన్స్ కనుక్కుంటున్నామో ఆ పాయింట్ని x1 y1 అనాలి. దట్ ఈస్ 0, 0. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను. ఏ అంటే ఎంత రాయాలి మనం? స్మాల్ ఏ అంటే సీకెంట్ ఆల్ఫా. x1 అంటే ఎంత? 0. 0తో దేన్ని మల్టిప్లై చేసినా ఏం వస్తుంది మనకి? 0నే వస్తుంది. ప్లస్ బి అంటే ఎంత? కొసికెంట్ ఆల్ఫా. y1 అంటే 0, సి అంటే ఎంత? మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత? సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. బి స్క్వేర్ అంటే ఎంత? కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫా. దట్ ఈస్ ఈక్వల్ టు 0తో ఏది మల్టిప్లై చేసినా ఏం వస్తుంది మనకి? 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0 అయిపోతుంది. అంటే న్యూమరేటర్లో ఏం మిగులుద్ది మొత్తం క్యాలిక్యులేషన్లో? జస్ట్ మైనస్ ఏ అండర్ మాడ్యులస్ బై రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాయండి. మీకు 10th క్లాస్లో కూడా వస్తుంది ఇది. సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా, సీకెంట్ ఆల్ఫా అంటే 1 బై కాస్ ఆల్ఫా. అలాగే మన కొసికెంట్ ఆల్ఫా అంటేనేమో సీకెంట్ ఆల్ఫా అంటే 1 బై కాస్ ఆల్ఫా, కొసికెంట్ ఆల్ఫా అంటేనేమో 1 బై సైన్ ఆల్ఫా. ఓకే, సో దిస్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్కి మైనస్ పెట్టిన ప్లస్ అయిపోతుంది. సో మాడ్ ఏ బై రూట్ ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం ఎంత? సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా డైరెక్ట్గా రాసేసుకుంటా ఉండండి. ఇప్పుడు మామూలుగా ఎల్సిఎం తీయటం ఐడియా ఉంది కదా మీకు. ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది, 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈ రెండు మల్టిప్లై చేద్దాం, కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, జాగ్రత్త రాసుకోండి. ఇది మనకి ఆల్రెడీ తెలుసు, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఈ వాల్యూ 1 అయిపోతుంది. సో మాడ్యులస్ ఏ డివైడెడ్ బై
1 divided by ఏం మిగిలింది sin square alpha cos square alpha under root. ఈ స్క్వేర్లు రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. రెండిటికి స్క్వేర్లు ఉన్నాయి. ఇక్కడ మీరు కనుక చూస్తే రెండిటికి స్క్వేర్లు ఉన్నాయి. ఏ రెండిటికి? సైన్ కి స్క్వేర్ ఉంది, కాస్ కి స్క్వేర్ ఉంది. అందువల్ల ఈ రూట్ ఏమైపోతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ మోడ్లెస్ ఏ డివైడెడ్ బై రూట్ పోయింది కదా, రూట్ పోతే ఇంకేం మిగిలింది? 1 by sin alpha cos alpha. డినామినేటర్లో డినామినేటర్ అండి ఇది, అంటే 1 by లో బై అన్నమాట. డినామినేటర్లో డినామినేటర్ వస్తే ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా దేని వాల్యూ? పి వాల్యూ. ఇదంతా పి. కంటిన్యూ రాయండి. పి ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా పైకి వెళ్ళిపోతే, సో మోడ్ ఏ పైన ఆల్రెడీ ఏముంది? మోడ్ ఏ ఉంది. సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈ రెండు కూడా పైకి వచ్చేసినాయి. ఇది చూడండి, ఇది ఈ రెండు కూడా పైకి వచ్చినాయి ఇట్లాగా. ఇప్పుడు బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేయండి. దేంతో మల్టిప్లై చేయాలి? 2తో. ఎందుకంటే 2 అంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా వస్తుంది, దానికోసం 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 sin alpha cos alpha. ఏంటి ఆ ఫార్ములా అంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. 2 sin theta cos theta ఉందనుకోండి, దాని ఆన్సర్ ఏంటంటే sin 2 theta. దాని ఆన్సర్ ఏంటి? sin 2 theta. నోట్ చేసుకోండి. 2 sin theta cos theta ఉంటే ఫార్ములా ఏమొస్తుంది? sin 2 theta. ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడ మనకి థీటా బదులు ఆల్ఫా ఉంది ఇక్కడ. ఓకే, థీటా బదులు ఏముంది? ఇక్కడ ఆల్ఫా ఉంది. ఒకేలాగా ఉన్నాయి చూడండి. 2 sin theta ఉంది, ఇక్కడ ఏముంది? 2 sin alpha. ఇక్కడ ఏముంది? cos theta ఉంది, ఇక్కడ ఏముంది? cos alpha. అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు మీరు? ఇక్కడేమో sin 2 theta ఆన్సర్ కదా. సో 2p is equal to sin 2 alpha. ఏం రాయొచ్చు? sin 2 alpha. ఇప్పుడు హోల్ స్క్వేర్ చేద్దాం. ఎందుకు హోల్ స్క్వేర్ చేయాలి? హోల్ స్క్వేర్ చేస్తే 2 కాస్త 4 అయింది, పీ కాస్త పీ స్క్వేర్ అయింది. మోడ్లెస్ ఏ ఎంత అయిందంటే ఏ స్క్వేర్ అయింది. ఏ స్క్వేర్ స్క్వేర్ చేశాను కాబట్టి సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. జాగ్రత్త నోట్ చేయండి. స్క్వేర్ చేసినప్పుడు యాంగిల్ స్క్వేర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ స్క్వేర్ అవ్వదు. 4p స్క్వేర్ అంటే వచ్చింది ఇప్పుడు మనకి. 4p స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఇదంతా అర్థమైంది కదా. ఫస్ట్ గివెన్ లైన్స్ అని తీసుకోవాలి. ఫస్ట్ లైన్ తీసుకోండి. ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసెకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈక్వేషన్ 1 అనండి. క్వశ్చన్లో చెప్పినట్టుగా ఇక్కడ ఎల్లో కలర్ చేశాను చూడండి. పి ఈజ్ ద డిస్టెన్స్ అన్నాడు, పక్కన క్యూ చెప్పాడులే, ఆ తర్వాత చేద్దాం. ఫస్ట్ పి గురించి ఆలోచించండి. పి అనేది డిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి? ఆరిజిన్ దగ్గర నుంచి ఈ లైన్కి. అదే రాశాను ఇక్కడ, డిస్టెన్స్ ఫ్రమ్ 0, 0 to ఫస్ట్ ఈక్వేషన్. ఫార్ములా రాశాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. మోడ్లెస్ ax1 ప్లస్ by1 ప్లస్ cy రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ అంటే సీకెంట్ ఆల్ఫా, x1 అంటే 0, b అంటే కొసెకెంట్ ఆల్ఫా, y1 అంటే 0, c అంటే -a. సీకెంట్ ఆల్ఫా అంటే 1 by cos ఆల్ఫా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెడతాం. కొసెకెంట్ ఆల్ఫా అంటే 1 by sin ఆల్ఫా, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ తీసుకుంటాం. నెక్స్ట్ ఎల్సిఎం చేస్తాం. సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1, స్క్వేర్లు స్క్వేర్ రూట్ క్యాన్సిల్. డినామినేటర్లో డినామినేటర్ పైకి వచ్చేస్తుంది. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తాం. 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే sin 2 ఆల్ఫా రాసాం. మళ్ళీ హోల్ స్క్వేర్ చేసాం. 4p స్క్వేర్ వచ్చింది. ఎందుకంటే హోల్ స్క్వేర్ చేయాలి అంటే ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఏంటి? వాడు అడిగే క్వశ్చన్లో 4p స్క్వేర్ ఉంది, అందుకని స్క్వేర్ చేశా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. క్యూ అని రాయండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మీరు డిస్టెన్స్ అని రాసినా పర్లేదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాసినా పర్లేదు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0, 0 to సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ కాస్ ఆల్ఫా. ఆ ఈక్వేషనే రాసినా పర్లా, లేదా నెంబర్ వేసినా పర్లా. క్వశ్చన్లో ఉంటుంది ఇది. ఎక్స్ కాస్ ఆల్ఫా ఇక్కడ చూడండి. ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా. ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా. మళ్ళీ ఒకసారి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. మోడ్లెస్ ax1 ప్లస్ by1 ప్లస్ c by
root of a square plus b square. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ ఇయర్స్ లో అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈక్వేషన్ లో ఏ అంటే ఎంత రాసుకోవాలి? ఏ అంటే కాస్ ఆల్ఫా, బి అంటే మైనస్ సైన్ ఆల్ఫా, సి అంటే మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా. మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా. ఓకే, x1 y1 అంటే ఎంత రాస్తారు? x1 అంటే సేమ్ ఇందా అట్లాగే, x1 అంటే 0, y1 అంటే 0. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ అంటే ఎంత రాయాలి? కాస్ ఆల్ఫా ఇంటూ x1 అంటే 0 ప్లస్ బి అంటే మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ 0 ప్లస్ సి అంటే మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత? కాస్ ఆల్ఫా కదా, కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ఎంత? సైన్ ఆల్ఫానా సార్? అదే ఇది మైనస్ సైన్ ఆల్ఫా. ఎస్, ఎందుకంటే మనకి ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మైనస్ ఉంది కదా బి అంటే, అందుకని మైనస్ సైన్ ఆల్ఫా. స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. కాస్ ఆల్ఫా ఇంటూ 0 0 సైన్ ఆల్ఫా ఇంటూ 0 0 మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా అండర్ మోడ్లెస్. ఇది ఎంత వచ్చిందమ్మా? కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 అని తెలుసుగా మీకు, ఎంతలో నేర్పించుంటారు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ 1. సో ఫైనల్గా ఎంత వచ్చింది? మోడ్లెస్ ఉంది కాబట్టి మైనస్ తీసేయచ్చు. ఏ కాస్ 2 ఆల్ఫా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, కాస్ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి మనం. 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. క్వశ్చన్ అదే కదా అడుగుతుంది. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? షో అంటున్నాడు. షో చేయాలంటే మనం 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఎంత? ఫోర్ పీ స్క్వేర్ అంటే ఇందాట ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 4p స్క్వేర్, ఇక చూడు 4p స్క్వేర్ ఎంత వచ్చింది? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. చూసారా? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్, ఇంకోసారి చూపిస్తా చూడండి, 4p స్క్వేర్ అంటే ఇదిగో ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. క్యూ స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడే ఉంది కదా, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు మనం? ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు. దెన్ వీ హ్యావ్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఎంత వస్తుందండి మనకి? 1. సో ఏ స్క్వేర్ ఇంటూ 1 ఎంత? ఏ స్క్వేర్. హెన్స్ షో కంప్లీటెడ్. లాస్ట్లో రాయడమా హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. హెన్స్ ప్రూవ్డ్. అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయమ్మా. ఈ క్వశ్చన్ అర్థమైందా? ఒకసారి చూసుకో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములాలు ఏంటి అని చెప్పు. టూ సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ సైన్ 2 థీటా. సైన్ స్క్వేర్ థీటాను కాస్ స్క్వేర్ థీటా 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. ఓకే,
అయిపోయిందా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ రాయ్. డౌట్ ఏం లేదుగా? Yes, sir. నెక్స్ట్ క్వశ్చన్ రాయమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్. ఫైండ్ ద, చాలా ఇంపార్టెంట్ అమ్మా, 3 స్టార్లు పెట్టుకో ఈ క్వశ్చన్ కి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. Passing through the point of intersection of the lines 3x plus 2y plus 4 equal to 0, comma 2x plus 5y equal to 1. And whose distance from and whose distance from 2 comma minus 1 is 2. Is 2. కాపీ చేసుకోవాలి సార్ క్వశ్చన్ ఇంకా. చేసుకో మరి. అయిపోయింది సార్. అయిపోయిందా? దానిలో రాయమ్మా, సొల్యూషన్ రాయమ్మా బాను. క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ కాపీ చేయమ్మా. చేసావా క్వశ్చన్ కాపీ? Yes, sir. ఇదే మళ్ళీ ఇదే వచ్చింది. గివెన్ లైన్స్ అందా క్వశ్చన్ వచ్చింటే బాగుండేది. కెనాట్ కాపీ టు క్లిక్ బోర్డ్. ఎందుకు? ఒకసారి ఫంక్షనాలిటీస్ భలే పని చేయకుండా ఇబ్బంది పడతాయి. చెప్పమ్మా. గివెన్ లైన్స్ 3x plus 2y plus 4 is equal to 0. 3x plus 2y plus 4 4 is equal to 0. Okay. Into 2x plus 2x 2x plus 5y is equal to 1. ఈ 1 కూడా ఇటు తీసుకొచ్చు కదా. And whose distance from 2 comma minus 1 is 2. Yes. ఇలా రాసుకున్న తర్వాత అమ్మా సాల్వింగ్ అందా. దీన్ని 1 అను, దీన్ని 2 అను.
సాల్వింగ్ 1, 2. సాల్వింగ్ 1, 2. బీసీఏబి మెథడ్ నేర్పించాను నీకు. బీసీఏబి మెథడ్ అమ్మా, మధ్యలోంచి మొదలు పెట్టాలి. ఇదిగో మధ్యలో చెప్పు ఎంత ఉంది. ఇది ఇదే బీసీఏబి. 4 తర్వాత 3 2 ఇదిగో చూడు ఇట్లా ఫస్ట్ 2 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2 తర్వాత 5 ఓకే -1 2 5. ఇప్పుడు దీని దగ్గర ఏమో ఎక్స్ అని రాయమ్మా. ఎక్స్ వై 1 ఎక్స్ డివైడెడ్ బై ఇదేమొస్తుంది చెప్తావా? 2 × -1. ఎప్పుడు మల్టిప్లికేషన్ ఇదిగో ఎలా జరగాలి నీకు. 2 × -1 -2 -5 4s are 20 ఈక్వల్ టు y డివైడెడ్ బై ఏం రాయాలి? 4 2s are 8 మైనస్ ఈ రెండు -1 × 3 -half ప్లస్ 3 1s are 3 1 by 10 - 2 3 5s are 15 -2 2s are 4. సో x డివైడెడ్ బై ఎంత వస్తుంది? -22 ఈక్వల్ టు y డివైడెడ్ బై 11 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎంత వస్తుంది? 11. సో ఫస్ట్ లాస్ట్ ఈక్వల్ చేద్దాం. x డివైడెడ్ బై -22 ఈజ్ ఈక్వల్ టు 1 by 11 కామా y డివైడెడ్ బై 11 ఈజ్ ఈక్వల్ టు 1 by 11. ఓకే, ఇది ఐడియా ఉందిగా. ఫస్ట్ లాస్ట్ రాసుకోవాలి, మధ్యలో మిడిల్ అండ్ లాస్ట్ రాసుకోవాలి. దీని నుంచి ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు -22/11. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందమ్మా? y ఈక్వల్ టు 11/11. సో x ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1. Therefore, point of intersection and రాయమ్మా. Point of intersection ఎంత వచ్చింది? -2, 1. Point of intersection -2, 1. ఓకే, ఇంతవరకు కాపీ చేయమ్మా. నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లము నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం.